హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే స్పెషల్ స్టోరీ. అగ్రరాజ్యం ఓవర్ కాన్ఫిడెన్స్ అసలకే ఎసరు పెట్టేలా ఉంది. డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యలు అమెరికా తలకు బొప్పి కట్టించేలా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో మొదలైన ఇరాన్ యుద్ధం ఇప్పుడు యుఎస్ కు పెద్ద సవాల్గా మారిందా? ఒకవైపు ఇరాన్ పై దాడులు కొనసాగించవలసిన ఒత్తిడి, మరోవైపు వేగంగా తగ్గిపోతున్న క్షిపణి నిల్వలు. ఇలా చూస్తుంటే అమెరికాకు ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించి రంగంలోకి దిగిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అతి విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలే అమెరికాను ఇబ్బందుల్లోకి నెట్టేశాయా? ట్రంప్ అనుకున్నది ఒకటైతే యుద్ధ రంగంలో జరుగుతున్నది మరొకటిగా మారిందా? మరి ఈ పోర్లో నిజంగా పైచేయి ఎవరిది? ప్రపంచ రాజకీయాల్లో కుదిపేస్తున్న ఈ యుద్ధంలో అమెరికా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రపంచ పోలీసుల పెత్తనం చెలాయిస్తూ ఎవరో ఒకరిపై యుద్ధం చేయాలి, వారం రోజుల్లోనే ప్యాకప్ చేసేయాలి, ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలి. ఇది అమెరికా ఉద్దేశం కాదు, కానీ ఇది ట్రంప్ తహతహ. అవును, ఏదో జరగరానిది జరిగిపోతోంది. ఇరాన్ తనను శాసిస్తోందని ఊహించేసుకుని ఇజ్రాయెల్కు సపోర్టుగా అమెరికా యుద్ధం రంగంలోకి దిగింది. ఇటు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వటం వేరు, డైరెక్ట్గా యుద్ధంలోకి దిగటం ట్రంప్కు యుద్ధకాంక్ష ఎలా ఉందో చెబుతోంది. అంతా బాగానే ఉన్న అమెరికా ఓవర్ యాక్షన్ ఆ దేశానికే ఇప్పుడు సమస్యగా మారుతోంది. క్షిపణి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి మార్చి 4 వరకు ఇరాన్లోని 2000 టార్గెట్స్పై అమెరికా దాడులు చేసింది. 17 యురేనియన్ షిప్స్ను ధ్వంసం చేసింది. ఒక సబ్మరీన్ను బ్రేక్ చేసింది. ఇరాన్ దగ్గర వేలాది సూసైడల్ డ్రోన్స్ ఉన్నాయి. ఇవి చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసినవి. ఇక్కడ అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా అవుతోంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర శాసర్ డ్రోన్లు వేలాదిగా ఉన్నాయి. వీటిని నిలువరించేందుకు అమెరికా ఖరీదైన ఇంటర్సెప్టార్లను వాడుతోంది. ఆయుధ నిల్వల్ని వేగంగా కరిగిపోతున్నాయి కూడా. ఇరాన్పై సాగిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా తన అత్యాధునిక క్షిపణులను అంటే SM-3, SM-6 పేట్రియాట్ ఇంట్రాసెప్టర్లను భారీగా వాడుతోంది. ఇదే వేగంతో దాడులు కొనసాగితే మరో 10 రోజుల్లో అమెరికా నిల్వలు అడుగంటుకి స్థాయికి పడిపోతాయని పెంటగాన్ ట్రంప్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ప్రస్తుతం యుద్ధంలో క్షిపణుల వినియోగం ఎక్కువగా ఉండటం, వాటి తయారీకి సమయం పట్టడం వల్ల రీప్లేస్మెంట్ కష్టం అవుతోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగిస్తున్న వందలాది డ్రోన్లను అడ్డుకోవటానికి అమెరికా ఖరీదైన ఇంట్రాసెప్టర్లను వాడాల్సి వస్తోంది. ఈ నిల్వలు అయిపోతే గనక గల్ఫ్ దేశాల్లోని కీలకమైన అమెరికా సైనిక స్థావరాలు, రాడార్ సెంటర్లకు అలాగే ఇజ్రాయెల్కు రక్షణ కల్పించడం అసాధ్యమని పెంటగాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ట్రంప్ డాంబికాలు చూస్తే మామూలుగా లేవు. తమ దగ్గర అన్లిమిటెడ్ వెపన్స్ ఉన్నాయని, ఇరాన్ దగ్గరే అయిపోయాయని అంటున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్కు సైనిక సహాయం, ఇంకోవైపు గతంలో ఉక్రెయిన్కు సైనిక సహాయం చేస్తూ వచ్చింది అమెరికా. ఇది చాలా వరకు ఆయుధ నిల్వలను ఇస్తూ వెళ్లడంతో అమెరికా దగ్గర నాన్ స్టాప్గా యుద్ధం చేసేంత పరిస్థితి లేదు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ తొందరగా చేతులెత్తేస్తుంది, లొంగిపోతోంది, యుద్ధం వారం రోజుల్లో అయిపోతుందని ఊహించుకొని ఉండవచ్చు. కానీ అలా జరగటం లేదు. సిచ్యువేషన్ గ్రహించిన ట్రంప్ మరో మాట అన్నారు. ఆ యుద్ధం 4-5 వారాల దాకా కొనసాగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంటే ఇరాన్ ఇప్పుడిప్పుడే ఓటమి అంగీకరించే పరిస్థితి లేదన్న విషయం ట్రంప్కు చాలా లేటుగా అర్థమైంది. ఇరాన్ అలసిపోయింది, కానీ అవుట్ మాత్రం కాలేదు. తమ దగ్గర ఆయుధాల పరిస్థితి నెమ్మదిగా అర్థం చేసుకుంటున్న ట్రంప్ మరో మాట కూడా అన్నారు. ఇరాన్ తలొగ్గి చర్చలకు వస్తే బెటర్ అన్నారు. తలగ్గకపోవటం వల్ల తాము యుద్ధంలోకి దిగామన్న పరిస్థితిని ట్రంప్ మర్చిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఇరాన్ను చెప్పేటట్టు నడుచుకునేలా చేసుకుందామనుకుంటున్న ట్రంప్ ఆశలు వర్కౌట్ అవటం లేదు. పైగా ఇరాన్కు సపోర్ట్గా అటు రష్యా, ఇటు చైనా రోజు స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నాయి. అమెరికా తీరుపై ఫైర్ అవుతున్నాయి కూడా. యుద్ధం నెక్స్ట్ లెవెల్లో ఏమైనా జరగవచ్చు. సో ట్రంప్ అనుకున్నది అంత ఈజీగా జరగపోవచ్చు అన్నది యుద్ధం తీరు చూస్తే అర్థం అవుతున్న విషయం. ట్రంప్కు సుదీర్ఘ పోరాటం చేసే ఆప్షన్లు కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికా మార్కెట్లు చాలా సతమతం అవుతున్నాయి. భయపడితే భయపెట్టడం ట్రంప్ నైజం. అదే సమయంలో తిరగబడితే మాత్రం దారికొస్తాడనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. హౌతీలు అమెరికా నౌకలపై దాడులు ఆపడానికి అంగీకరించే ఒప్పందానికి ట్రంప్ గతంలో అంగీకరించారు. హౌతీల దాడి సామర్థ్యాలను పూర్తిగా దిగదార్చడానికి కొన్ని నెలల టైం పడుతుందని అర్థం అవడంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. అద్దీ లెక్క ఇప్పుడు కూడా ఇరాన్పై యుద్ధంలో అదే సీన్ కనిపిస్తోంది. అమెరికాకు ప్రాణ నష్టం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నష్టాలు, మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను రక్షించుకోవడంలో వైఫల్యం, ఇవన్నీ మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కూడా. అమెరికాకు ఖర్చుతో కూడిన సవాల్. ఇరాన్ను అమెరికా చాలా తక్కువగా అంచనా వేసింది. 1-2 రోజుల్లోనే తోక ముడుస్తుందనుకుంది. కానీ అలా జరగట్లేదు.
ట్రంప్ కూడా 4-5 వారాల యుద్ధం జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ట్రంప్ అయితే ఊహించిన దానికంటే ఎక్కువ రోజులే వార్సిల్లు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇజ్రాయెల్లోని లక్ష్యాలతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై ఇరాన్ అటాక్స్ పెంచింది. దీంతో పెంటగాన్లో టెన్షన్ మొదలైంది. తగ్గిపోతున్న ఆయుధ నిల్వలను మళ్లీ రిటైన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు కూడా రెడీగా ఉంది. ఇది అమెరికాకు పెద్ద సవాల్. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం ఇరాన్పై కొనసాగుతున్న ఆపరేషన్లు వాయు, సముద్రం, భూమి, మిసైల్ డిఫెన్స్ సిస్టంలు 20 కంటే ఎక్కువ ఆయుధ వ్యవస్థలను ప్రయోగించి అమెరికా B-1 బాంబర్లు, B-2 స్టెల్త్ బాంబర్లు, F-35 లైటనింగ్ 2 స్టెల్త్ ఫైటర్లు, F-22 రాఫ్టర్ జెట్లు, F-50లు, అలాగే E-18G గ్రోలార్లను రంగంలోకి దింపింది. వీటికి తోడు లూకాస్ 1-వే డ్రోన్లు, MQ-9 రివర్ డ్రోన్లు, M-42 హై మొబిలిటీ అలర్టివ్ రాకెట్ సిస్టమ్, టోమ్హుక్ క్రూయిజ్ క్షిపణులతో సహా లాంగ్ రేంజ్ సిస్టమ్ ను వాడుతోంది. వీటికి తోడు ప్రేటియట్, థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తుంది. ఇక ఇరాన్పై దాడి ప్రారంభమైనప్పుడు 2 అమెరికన్ ఎయిర్ క్యారియర్లు, USS అబ్రహం లింకన్, USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ రంగంలో పనిచేస్తున్నాయి. వీటిని ఆపరేట్ చేయాలంటే మాటలు కాదు, అన్నిటినీ ప్రయోగిస్తున్న అమెరికాకు అసలు కథ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. కీలకమైన ఆయుధాలు తగ్గుతుండటం, ప్రాంతీయ మిత్ర దేశాల నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల అమెరికాపై దాడి జరిగితే ఇరాన్ ప్రతీకార చర్యను ఆపే ప్రయత్నాలకు బ్రేకులు పడతాయని పెంటగాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్ర దేశాలకు అమెరికా చాలా వరకు ఆయుధ సాయం చేస్తూ వచ్చింది. దీంతో కూడా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గాయన్న రిపోర్టులు ఉన్నాయి. గతేడాది జూన్ 19 నుంచి 24 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం జరిగింది. నాడు కూడా ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ గా రంగంలోకి దిగి ఇరానియన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసింది. ఆ టైంలో అమెరికా తన 2 అధునాతన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్లో మోహరించింది. థాడ్ అన్నది అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది రాడార్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ఉపయోగించి 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న షార్ట్ మిడ్ రేంజ్ మిసైల్స్ ను కూల్చివేస్తోంది. గతేడాది ఇరానియన్ క్షిపణులను అడ్డుకోవడానికి ఈ మిసైల్స్ ను 150 కంటే ఎక్కువ ఉపయోగించాల్సి వచ్చింది. సో అమెరికా మీడియా రిపోర్టుల ప్రకారం గతేడాది యుద్ధ సమయంలో అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో నౌకల ద్వారా ప్రయోగించే ఇంట్రాసెప్టర్లు కూడా అయిపోయాయి. నిజానికి ఇంట్రాసెప్టర్లు మందుగుండు సామాగ్రి సేకరించడం, జాయింట్ చేయటం, టెస్టింగ్లకు నెలల కొద్దీ టైం పడుతోంది. తర్వాత సముద్రం, వాయు మార్గాల ద్వారా రవాణా చేయడానికి, వాటిని సెట్ చేయడానికి, అమలు చేయడానికి ఇంకా అదనంగా చాలా సమయమే పడుతుంది. అధునాతన ఇంట్రాసెప్టర్ల లిమిటెడ్ స్టాక్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న క్షిపణి కూల్చివేయడానికి కూడా పెద్ద ఇంట్రాసెప్టర్ ను వాడాల్సి వస్తుంది. అటు స్టాండర్డ్ మిసైల్ 3 అంటే SM-3 నిల్వలు ఇప్పటికే తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి తగ్గటం, యోమన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు, ఇరాన్తో మునుపటి ఘర్షణలతో ఇవి కూడా తగ్గిపోయాయి. SM-3 అన్నది యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఇంట్రాసెప్టర్. అమెరికా అధునాతన నిల్వలు తగ్గటం ఒకటైతే ప్రస్తుత యుద్ధంలో కువైట్లో 3 US జెట్లు కూలిపోయాయి. ఇలాంటి నష్టాలు కూడా మరెన్నో చూడాల్సి వస్తుంది. అమెరికా $1 ట్రిలియన్ రక్షణ బడ్జెట్తో యుద్ధానికి సంబంధించి ఆర్థిక వ్యయాన్ని భరించగలిగినప్పటికీ పేట్రియట్, SM-6 వంటి ఇంట్రాసెప్టర్ మిసైల్స్ ను వెనువెంటనే తయారు చేయడం పెద్ద సవాల్. ఇరాన్లో తన ఆపరేషన్ ప్రారంభించిన మొదటి 24 గంటల్లో అమెరికా దాదాపు $779 మిలియన్ ఖర్చు చేసింది. అంతేకాకుండా యుద్ధ నౌకలను తరలించడం, డజన్కు పైగా షిప్స్ ను మోహరించడం, ముందస్తు కార్యకలాపాల కోసం మరో $630 మిలియన్లు ఖర్చు అయింది. ఇక USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఎయిర్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను మెయింటైన్ చేయాలంటే రోజుకు $6.5 బిలియన్ ఖర్చు అవుతుందని సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెక్యూరిటీ అంచనా వేసింది. 2023 అక్టోబర్ 7న జరిగే హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్కు అమెరికా $21.7 బిలియన్ విలువైన సైనిక సాయాన్ని అందించింది. ఇది కాకుండా యోమన్, ఇరాన్, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కొనసాగిస్తున్న ఆపరేషన్ల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. అమెరికాకు ఇప్పటివరకు ఆయన ఖర్చు $31.35 బిలియన్ నుంచి $33.77 బిలియన్ వరకు పైమాటే అంటున్నారు. ఇరాన్ ఘర్షణలు మరింత కాలం కొనసాగితే ఈ ఆర్థిక భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఖర్చు పరంగా చూస్తే అమెరికాకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే అమెరికా రక్షణ బడ్జెట్ ప్రస్తుతం $1 ట్రిలియన్ పైనే ఉంది. ఇప్పుడు దాన్ని $1.5 ట్రిలియన్ వరకు పెంచే ఛాన్స్ ఉంది. అసలు సమస్య ఏంటంటే ఈ యుద్ధంలో అమెరికా కీలక ఆయుధాలను కోల్పోవటమే. ఉద్రిక్తలు కంటిన్యూగా కొనసాగితే మిసైల్స్ ను అడ్డుకునే వ్యవస్థలు పనిచేయటం కష్టం. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ను బలహీనపరిచి అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో దాడులకు దిగాయి. కానీ ఈ యుద్ధం ఇరాన్ ప్రజలను ఏకం చేసి ఇంతవరకు వారు నిరసించిన మతరాజ్యానికే మద్దతు పలికేలా చేస్తోంది. ఇరాన్ ప్రజలు తమ మత ప్రభుత్వంపై పోరాడుతున్నప్పుడే అమెరికా జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. తీరా ఇప్పుడు అణ్వస్త్రాల మిషన్తో దాడి చేసి ఇరాన్ అధినేత ఖమేనీని హతమార్చడం వ్యూహాత్మకంగా తప్పు అంచనాలా కనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం హిజాబ్ ధరించాలనేదే ఆరోపణపై అరెస్టై కస్టడీలో ఉన్న యువతి మరణించడంతో ఇరాన్ అంతటా సామూహిక నిరసనలు వెల్లువెత్తాయి. ఆ ప్రదర్శనలో తోడ్చుపడిన మతనాయకత్వం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై పెళ్లిబిక్కిన జనాగ్రహానికి తనకు అనుకూలంగా మలుచుకుంటూ తిరిగి బలపడుతోంది.
హిజాబ్ ఘటనపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనలను భద్రతా దళాలు కఠినంగా అణిచివేయటం ఇరాన్ యువకులను కోపోద్రిక్తులను చేసింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ప్రభుత్వం నిరసనకారుల గొంతు నొక్కటానికి చేపట్టిన దమనకాండలో పెద్ద సంఖ్యలో జనం మరణించారు. అప్పట్లో అంతర్గత సమస్యగా మొదలైంది చూస్తూ ఉండగానే జాతీయ ఉద్యమంగా మారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నిరాయుధ పౌరులపై దాష్టికం చేయవద్దునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సర్కారును హెచ్చరించారు. కానీ నిరుడు నిరసనోద్యమం మిన్నంటినా అమెరికా ప్రత్యక్షంగా జోక్యమేమీ చేసుకోలేదు. మాటలకే పరిమితం అయ్యింది. ఇరాన్ అణ్వాస్త్రాలు తయారు చేస్తున్నట్టు యాగి చేయడం తప్ప ఇరాన్ ప్రజలకు ప్రత్యేకించి గాని నేరుగా గాని సహాయమేమీ చేయలేదు. దీంతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుత యుద్ధానికి తమ సార్వభౌమత్వంపై దాడిగా చిత్రించడంలో మతనాయకత్వం సఫలమైంది. తమ దాడులతో మతరాజ్యం అంతం అవుతుందనుకున్న అమెరికా అంచనా తప్పింది. తన దాడి ఇరాన్ ప్రజలను ఏకం చేయడం చూసి అవాక్కవుతోంది. కేవలం కొన్ని నెలల క్రితం వారు ఏ ప్రభుత్వాన్నైతే వ్యతిరేకించారో సరిగ్గా ఆ సర్కారు వెనకే ఇరాన్ ప్రజలు ఇప్పుడు మోహరిస్తున్నారు. ఇరాన్ సమాజం ఇటీవల కాలంలో విచ్ఛిన్నమై ఉన్నప్పటికీ ఇప్పుడు విదేశీ దురాక్రమణ వల్ల అన్ని గ్రూపులు జాతీయవాదం పేరుతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాయి. హిజాబ్ ఆందోళన మొదలుకొని ధరల పెరుగుదల వరకు వివిధ కారణాల వల్ల ఇరాన్ ప్రజలు సంఘటితమై మతరాజ్యానికి వ్యతిరేకంగా నెలల తరబడి ఉద్యమించినప్పుడే ఖమేనీ పాలన అంతమైపోవాల్సింది. ప్రజల్లో అసంతృప్తి మరికొంతకాలం అలానే కొనసాగి వారు కలిసికట్టుగా ప్రభుత్వ మార్పు కోసం ప్రయత్నించి ఉంటే నిరంకుశ ప్రభుత్వం సహజంగానే కూలిపోయేది. అలా జరిగే వరకు కాకుండా అమెరికా, ఇజ్రాయెల్ ముందుగానే ఖమేనీ ప్రభుత్వంపై దాడికి ఒడిగట్టాయి. ఇరాన్ ప్రజలు మళ్లీ మతరాజ్యం గొడుగు కిందకు ఏకమయ్యేలా చేశాయి. ఇవన్నీ అమెరికా అతి విశ్వాసంతో చేసిన వ్యూహాత్మక తప్పిదాలే. ఇటు ఇరాన్ చూస్తే కొరకరాని కొయ్యేలా తయారైంది, అటు అణుఆయుధాలు చూస్తే తరిగిపోతున్నాయి. ఇది అమెరికా పరిస్థితి. మొత్తానికి ఇరాన్ పై మొదలైన ఈ యుద్ధం అమెరికాకు అనుకున్నంత సులభమైన ఆపరేషన్ గా మారలేదు. భారీ సైనిక శక్తి ఉన్నప్పటికీ పెరుగుతున్న ఖర్చులు, తగ్గిపోతున్న ఆయుధ నిల్వలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి అమెరికా వ్యూహానికి కొత్త పరీక్షగా మారాయి. ఇక మరోవైపు ఇరాన్ మాత్రం ఈ దాడులను ఎదుర్కొంటూ ప్రతిస్పందనను కొనసాగిస్తుంది. దీంతో యుద్ధం ఎటు దారి తీస్తుందో అన్న ప్రశ్న ప్రపంచాన్ని కలవరపెడుతుంది. అధ్యక్షుడు ట్రంప్ ఊహించిన దారిలో ఈ యుద్ధం సాగుతుందా లేక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ ఘర్షణ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే కీలక మలుపుగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.